సో నీకు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోవడం పడుకు, నీకు పోరాటం రాదంటే, నీ హక్కుని పోరాటం రాదు. తనుజ గేమ్ ఆడటానికి తనుజని సెలెక్ట్ చేయలేదు. తనుజ చాలా ఫీల్ అవుతుంది, మాధురికి చెప్పుకొని ఫీల్ అవుతుంది. వీళ్ళు అన్ఫేర్ చేయడానికి లేదు. కళ్యాణ్ నువ్వు వస్తే రితుకు పంపడానికి రెడీగా ఉన్నాడు. ఈజ్ వెరీ ఫెయిర్. ఇలా మనకు అవకాశాలు ఇవ్వకపోతే బయటికి మన. తనుజ గేమ్ ఆడితే బాగుంటుందని మాధవి అభిప్రాయం. తనుజ ఆడాలని మాధురి మోటివేషన్ ఇస్తుంది. అనే నిఖిల్, యు గైస్ రియల్లీ ప్లేడ్ వెల్ ఫస్ట్ ఆ టాస్క్. సో అటు నుంచి అమ్మాయి ఉందనుకో, ఇటు సైడ్ నేను ఉండే ఆడటానికి ఓకే. కళ్యాణ్ కూడా అటు తల చూస్తే నిన్ను పంపించడానికి రెడీ అయిపోయాడు. ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఇంకొకటి, నా గేమ్ నేను ఆడి నాదేమన్నా అయితే ఐ కెన్ టేక్ దట్. ఇప్పుడు తనది 1 ఫ్లాగ్ ఉన్నప్పుడు పోయిందనుకో నా వల్ల, ఐ కాంట్ టేక్ దట్ బ్లేమ్. ఇక్కడ గేమ్ మన ఇవ్వడానికి ఆడతాం, ఓడిపోవడానికి ఎవరికైనా సరే. ఇప్పుడు సి ఐ కాంట్ టేక్. నేను ఎక్స్పెక్ట్ చేసి అటు అమ్మాయి వస్తే డెఫినెట్లీ నేను గట్టిగా నుంచునే దాన్ని, నేను ఆడతానని. సారీరా, నేను గట్టిగా చెప్పాను, కొంచెం పంపించండి అని చెప్పాను. విన్నాయారు కదా. డెమన్ పవన్, రీతు, మాధురి, తనూజ కూర్చొని డిస్కషన్స్ స్టార్ట్ అయ్యింది. డెమన్ పవన్ అంటున్నాడు ఇమాన్యుయల్ గేము కన్ఫ్యూజ్ అయ్యాడు. అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, జస్ట్ నెంబర్ బోర్డు మీద నెంబర్ చూసి జస్ట్ కలర్ చాయిస్ తీసుకుని రావటమే. అక్కడ ఎక్కడ పోయిందంటే ఇమాన్యుయల్కి పైపు అమర్చటంలో మాత్రమే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడని అంటుంది. ఈలోగా కళ్యాణ్ మొత్తం సెట్ చేసేసాడు. తర్వాత కళ్యాణ్ ఫుల్గా పెట్టేశాడు. తర్వాత చూస్తే ఒక జాయింట్ కలర్ తప్పు పెట్టాడు. తప్పు పెట్టడంతో తనకి కోపం వచ్చి మొత్తం పైప్ని ఒక గుద్దటాడు. గుద్దడంతో అదంతా జాయింట్ ఊడిపోయింది. అది రెడ్ ఉంది, రెడ్ చూస్తుంది. ఇమ్మాన్ కలర్స్ లో కన్ఫ్యూజ్ అవ్వలేదు, జాయింట్ లో కన్ఫ్యూజ్ అయ్యాడు అంట. అది కూడా ఇది ఏ నెంబర్ అని. ఇప్పుడు వీళ్ళు ఏమైందంటే పెట్టుకుంటూ వస్తున్నారు, ఇమ్మాన్ పెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ జాయింట్ అన్నది అది ఇప్పుడు ఎన్నో అతికేస్తున్నాడు, దానికి ఒక నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు లెట్స్ సే 5 ఉన్నాయి. ఇప్పుడు 5 లో 5th కలర్ స్కై బ్లూ, అది 5th కలర్ స్కై బ్లూ. ఆ జాయింటా లేకపోతే అదా అని అన్న గుర్తులేదు. ఇప్పుడు చెప్పాలంటే ఈవెన్ నెంబర్స్ అన్ని జాయింట్స్, నార్మల్ ఇది చూసుకున్న ఈవెన్ నెంబర్స్ అన్ని జాయింట్స్, ఆడ్ నెంబర్స్ అన్ని రాడ్ లెంత్ అది చూసుకుని వెళ్ళి అక్కడ క్లియర్ గా ఈ నెంబర్ ఈ కలర్ లా అని చెప్పాడు. అది చూసి కలర్ ఎత్తుకొని తెచ్చేయచ్చు.